హాయ్ అండి అందరికీ. నేను సొరకాయ పచ్చిమిర్చి కారంతో కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ తినక చాలా రోజులవుతుంది. మేము మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆమె చేసి పెడితే తిన్నాం. మస్తు టేస్ట్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు నేను చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చెంచాడు జీలకర్ర, ఒక 8 పచ్చిమిర్చి, ఒక గడ్డ వెల్లుల్లిపాయలు పొట్టుతోటే వేయాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 3 పావులు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని సొరకాయ ముక్కలు వేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల్లో 2 టైమ్స్ అయితే మూత తీసి కలుపుకోవాలి. 80% ఉడికింది సొరకాయ ముక్కలు. ఆ తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ఉప్పిసం అవుతుంది. సొరకాయ కూరలో తక్కువ వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి.